ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను వైసీపీ క్రికెట్ అసోసియేషన్ గా తీర్చిదిద్దారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్న వందలాది కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించారని, తక్షణమే ఆయా నిధుల దుర్వినియోగంపై బీసీసీఐ అధికారులతో పాటు సిబిఐ, ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం విజయసాయిరెడ్డి అసోసియేషన్ ను చేజిక్కించుకునేందుకే జిల్లా అసోసియేషన్ లో సభ్యత్వం లేకుండా క్రికెట్ తో సంబంధం లేని వ్యక్తులను సైతం అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠ ఏ విధంగా దోచుకు తింటుంది, ఈ దొంగల ముఠాకి విజయసాయిరెడ్డి నేతృత్వంలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని చేజిక్కించుకోవాలి, బంగారు బాతు లాంటిది, ఇది వందల కోట్ల రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చు అనేటువంటి నెపంతో సాక్షాత్తు 2019లో కార్యదర్శిగా శరత్ చంద్రారెడ్డిని నియమించడం, అప్పుడే విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి విశాఖలో బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఆయన్ని ట్రెజరర్గా అప్పుడు నియమించడం, ఆ తరువాత నిబంధనల విరుద్ధంగా 2022 సెప్టెంబర్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా వీళ్ళంతటి వీళ్ళే ఇదే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటుండగా ఎలాగా ఏసీఏకి అధ్యక్షుడు అయ్యాడు, విజయసాయి దొంగల ముఠ ఏదైతే ఉందో శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల్ని దోచుకోవడానికి ఇది వైకాపా క్రికెట్ అసోసియేషన్గా తయారు చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. లూథరన్ నామ్స్ ప్రకారంగా, బీసీసీఐ నామ్స్ ప్రకారంగా ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులకి ఒక అసోసియేషన్లో పదవులు ఉండకూడదంటే శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలు ఇద్దరు సొంత అన్నదమ్ములు, ఒకరు ప్రెసిడెంట్, ఒకరు వైస్ ప్రెసిడెంట్లు ఎలాగ నియమింపబడ్డారు? నియమింపబడినటువంటి నియామకం తప్పు కాదా? నిబంధనల విరుద్ధం కాదా? ఈ వైకాపా ప్రభుత్వంలో సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి స్టేడియం, వైఎస్ఆర్ స్టేడియం కాస్త వైసీపీ వాళ్ళే కబ్జా చేశారు.